గంటల నుంచే దాదాపుగా సమస్యాత్మక ప్రాంతాలు డ్రోన్ కెమెరాలతో కూడా పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఓటరు వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోవాలి అని చెప్పి ఎక్కడికక్కడ పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేశారు. త్రిముఖ పోటీయా ద్విముఖ పోటీయా అనేది ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక్కసారి క్లారిటీ ఇవ్వండి సార్. ముందుగా ప్యానలిస్టులందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఈ రోజు జరుగుతున్న ప్రారంభమైన ఢిల్లీ ఎన్నికల్ని పూర్వరంగం గత 27 సంవత్సరాలుగా బీజేపీ ఢిల్లీకి దూరంగా ఉంది అధికారంలో. పార్లమెంట్ లో ఒక తంపింగ్ కొడుతున్నా కూడా అటు షీలా దీక్షిత్ గారు 15, ఇక్కడ మన వీళ్ళు ఒక 13 సంవత్సరాలు పైగా ఆప్ ఉంది. ఇప్పుడు ఆప్ నినాదాలు ఎవరిని అట్రాక్ట్ చేస్తున్నాయి అన్నదాన్ని మనం పరిశీలించుకుంటే 40% మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. ఓటర్స్ కూడా వీళ్ళే ఎక్కువ వస్తారమ్మా. ఉన్నత వర్గాలు 10% ఉంటారు, వాళ్ళు రారు. మనకి చాలా తక్కువ వచ్చినా కూడా వాళ్ళు పెద్ద ఇది పట్టించుకోరు. ఈ 40% మధ్యతరగతి ఎవరైతే ఉన్నారో నిన్న రాత్రి కనుక వాళ్ళల్లో పలానా పార్టీ గెలుస్తుంది, గెలిచే పార్టీకే నా ఓటు అనేది మధ్యతరగతి మనస్తత్వంగా ఉంటుందమ్మా. ఈ స్కామ్లు, ఈ స్కీమ్లు ఇవన్నీ కూడా మేధోపరమైనవి. ఇప్పుడు దాదాపు బీజేపీ చెప్పింది 6 రకాల స్కామ్లు జరిగినాయి అన్నది. అది వాటర్ స్కామ్ కావచ్చు, లేకపోతే స్కూల్స్ సంబంధించింది కావచ్చు, లిక్కర్ కావచ్చు, బస్సు స్కామ్ కావచ్చు, ఇట్లా ఒక 6 రకాల స్కామ్స్ చెప్పారు. స్కామ్స్ ఎవరు పట్టించుకోరు. అయితే 40%గా ఉన్న మధ్యతరగతి వాళ్ళకి అవినీతి అనేది ఒక చాలా మా పుండు మీద కారం చల్లినట్టుగా ఉంటుంది. నాకు తెలిసి ఆ పార్టీ మీరెవరు కూడా ఏ సర్టిఫికెట్ కోసం ఆఫీసులకు రావాల్సిన అవసరం లేదు, మీ ఇంటికే సర్టిఫికెట్లు వస్తాయి అని చెప్పారు. ఆప్ మిత్రుడు కూడా ఉన్నాడు కాబట్టి దాన్ని నేను ప్రస్తావిస్తున్నాను. అది ఇప్పుడు చెప్పడం వేరు, ఆచరణలో నిజంగా అట్లా జరుగుతూ ఉన్నదా? 40% మంది మధ్యతరగతి వాళ్ళు ఒక ఇంటి పర్మిషన్, ఒక ఎలక్ట్రిసిటీ పర్మిషన్, లేదా ఒక కులం సర్టిఫికెట్ కోసం, లేదా ఒక ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం ఇట్లా వెళ్తున్నప్పుడు ఆ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్లకుండా నిజంగా కనుక వాళ్ళ ఇంటికే చేరుతున్నాయి, లేదా ఎటు కష్టం లేకుండా ఎటువంటి భ్రష్టాచారం లేకుండా దొరుకుతున్నాయి అని అంటే ఖచ్చితంగా ఈ 40% మధ్య తరగతి ఆప్ యొక్క గుండెకాయ. ఇది ఏ మేరకు మరి ఈ ఎన్నికల్లో మనకి పనిచేస్తుంది అనే దాన్ని మనం పరిశీలించాలి. రెండోది మహిళలు ఒక ప్రధానమైనది. ఢిల్లీలో వాళ్ళు ఆల్రెడీ ఫ్రీ బస్ ని వాళ్ళు ఎంజాయ్ చేస్తా ఉన్నారు. అట్లాగే ముఖ్యంగా దళిత్, చాలా కింది స్థాయి వర్గాలున్న 10% దగ్గర కూడా ఆప్కి ఒక రకమైన ప్రభావం ఉన్నది గత ఎన్నికలు కనుక మనం పరిశీలిస్తే. అదేవిధంగా 13% ముస్లిమ్స్ గా ఉండి 9 సీట్లని ప్రభావం చేసే వాళ్ళలో ఏం చైతన్యం వచ్చింది, ఏం మార్పు వచ్చింది అనేది కూడా మనం చూడాలి. ఇప్పటికీ మన బీజేపీ చెప్తున్న వికసిత్ భారత్ ఏదైతే ఉందో, సబ్కా సాత్ అనేది ఏదైతే ఉందో అది ఢిల్లీ ప్రజలు స్వీకరిస్తున్నారా లేదా, ఇది ప్రధానంగా మనం చూడాలి. ఇక్కడ లా అండ్ ఆర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుందమ్మా, స్టేట్ గవర్నమెంట్ కాదు. అందుకని లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్ ఏమన్నా ఉంటే అది బీజేపీ మీదనే ఎఫెక్ట్ ఇస్తుంది. లా అండ్ ఆర్డర్ మెరుగుపడిందా లేదా అనేది ఒకటి. తర్వాత ఇప్పుడు నేను మాట్లాడిన మిత్రులందరూ మాట్లాడుతున్న దాంట్లో ఈ భ్రష్టాచార కాలుష్యాలు ఇవన్నీ పక్కన పెట్టండి, వాతావరణ కాలుష్యం గురించి ఇక్కడ ప్రస్తావన రాలేదు. ఎయిర్ పొల్యూషన్ ఢిల్లీలో ఢిల్లీలో ఒక రోజు ఉంటే 36 సిగరెట్లు ఒకే రోజున కాల్చినంత ప్రభావం కలిగిన పొల్యూషన్ అక్కడ ఉన్నది. ఆ కాలుష్యం గురించి ప్రస్తావన వచ్చినట్టుగా నాకు కనపడటం లేదు. అందుకని కాలుష్యం అనేది మధ్య తరగతిని బాగా పీడిస్తుంది. ఎందుకంటే వర్కర్స్ స్కూళ్ళు కూడా బంద్ చేస్తున్నారు కదా, స్కూళ్ళు